పాట ఎలా పాడాలంటే, నేల మీద ఎవరైనా నడుస్తారు కదా! గట్టిగా నడుస్తారు. అందరికీ తెలుసు. కానీ నువ్వు నీటి మీద నడుస్తావా? నీటి మీద నడిస్తే ఆ నడక ఎట్లుంటది? నేల మీదలా ఉండదు. ఉల్లులో నడుస్తావా? అట్లానే ఉంటది. అలాగే ఇప్పుడు నువ్వు స్విమ్మింగ్ అనేది నీటిలో చేస్తావు. నేల మీద ఉన్నట్టు పట్టుంటది కదా! ఉల్లులుగా చేయాలి కదా! తెలుసు స్విమ్మింగు. అయితే ఇదే స్విమ్మింగు నేల మీద చేస్తే ఎట్లుంటది? అలా చేయాలంట. పాట అలా పాడాలి. అంతేగాని నేల మీద నడిచినట్టు గట్టిగా నడిచినట్టు పాట పాడితే రాదు. నేల మీద ఉండి కూడా స్విమ్మింగ్ నీటిలో చేసేటట్టు అలా చేయాలి. అదెంత కష్టమో పాటదనమాట అట్లా పాడాలి. అందుకే పాట పాడుతున్నప్పుడు మనము మనల్ని కోల్పోవద్దు. పాట పాడినప్పుడు మనం ఎట్లున్నామో 100% అలా ఉంటూనే మళ్ళా పాట పాడాలి. అంటే పాలు నీళ్ళల్లో పాలు కలిసినా పాలు పాలుగానే ఉండాలి తప్ప నీళ్ళల్లో కలిసి కలుషితం కావద్దు. అలా అన్నట్టు. పాట పాటగా ఉండాలి. మనం మనంగా ఉండాలి. పాడాలి. అట్లా మనల్ని కోల్పోయి పాడొద్దంట. వినే వాళ్ళకి మంచిగుండదు. అలాగే పాట పాడుతున్నప్పుడు నీటి మీద పోతే ఎలా పోతామో అలా నేల మీద పోవాలంట. నీళ్ళలో మనం ఒత్తిడి ఉండదు కదా! స్విమ్మింగ్ చేస్తే ఎలా ఉంటామో అలా పాట అనేది పాడాలి. అంటే నేల మీద అయితే ఒత్తిడి ఉంటది కదా! నేల మీద స్విమ్మింగ్ చేసినట్టు పోగలుగుతామా? అట్లా పాడాలంట పాట. ఆ! అలాగే పాట పాడడమే కాదు. మనం కూడా అంతే. నేల మీద స్విమ్మింగ్ చేస్తే ఎలా ఉంటామో నీళ్ళలో పోతే ఎలా ఉంటుందో అలా నేల మీద పోవాలంట. మనం కూడా పాటనే కాకుండా మనం కూడా అంతే అన్నట్టు. అలాగే ఉండాలి. పాట అలాగే ఉండాలి. అలా రావాలి. అంటే మనం పాడే విధానం ఎలా ఉండాలంటే నీళ్ళలో స్విమ్ చేస్తాం చూసినావా? స్విమ్మింగ్ చేస్తే మనకు పట్టు ఉంటది కదా! అలా ఉండాలి. ఆ నీళ్ళకి కూడా పట్టు ఉండొద్దు. నీళ్ళకి కూడా పట్టు లేకుంటే ఎలా ఉంటుంది? మనకు పట్టు ఉండదు కదా! నీళ్ళలో పట్టు లేకుండా ఇద్దరికి పట్టు ఉండదు కదా! అట్లా అన్నట్టు పాట. మనము పాట పాడే విధానం 2 స్విమ్మింగ్ చేసినట్టు ఉండాలి. అప్పుడు పట్టు ఉండదు. నీళ్ళకు పట్టు ఉండొద్దు. స్విమ్మింగ్ చేస్తే మనం పట్టు ఉండదు మనకు. ఆ నీళ్ళకి కూడా పట్టు ఉండదన్నట్టు అలాగే మనలాగే. అట్లా మనము మన పాట పాడే విధానం అలా ఉండాలి. పాట ఎలా పాడాలంటే, ఇప్పుడు నీళ్ళలో ఈదుతున్నప్పుడు మనకు బలం ఉంటదా? ఏముండదు కదా! ఉల్లులుగా ఈదుతాం కదా! అలా అన్నట్టు. ఆ! అలా పాడాలి. భూమి మీద పట్టుంటది నీళ్ళలో ఉండదు కదా! భూమి మీద కూడా అలా ఉంటే ఎలా ఉంటదో పాట అలా పాడాలంట. ఓకే. నీళ్ళలో ఈదుతున్నప్పుడు పట్టుండదు కదా మనకు. అలా పాడాలి. ఆ నీళ్ళు కూడా ఎలా ఉండాలి? మనకు ఈదుతున్నప్పుడు మనకెలా పట్టులేదో ఆ నీళ్ళు కూడా అలాగే ఉండాలి. అంటే భూమి కూడా అలాగే ఉండాలన్నమాట. పట్టు లేకుండా. అందులో మనం పట్టు లేకుండా నీళ్ళలో పట్టు లేకుండా ఎలా పోతామో అలా పోవాలి. అట్లా అన్నట్టు. మనము పాట, పాట పాడే విధానము ఇవన్నీ గూడా ఇలాగుండాలి. సర్వస్వం ఇలాగుండాలి పట్టు లేకుండా. అలా పాట పాడాలి. అదన్నమాట. అలాగే పాట పాడక ముందుకు మనం పాడేటప్పుడు ఎలా ఉంటామో, పాట పాడేటప్పుడు అలాగే ఉండాలి. మనల్ని మనం ఎక్కడ కోల్పోవద్దు ఒత్తిడి తెచ్చుకొని.